25th 26 గుర్తుపెట్టుకోండి. 25th 26 ఈ 2 రోజులు సినిమా టాక్ ఎలా ఉన్నా టికెట్స్ దొరకవు, అది మాత్రం గ్యారంటీ. ఈ 2 రోజులు ఒకవేళ ప్రీమియర్స్ వదిలితే 24 ఈవినింగ్ ఇంకా 25, 26 టికెట్సే దొరకవప్ప చెప్తున్నాను. ఫ్యాన్స్ కి పండగ, సో టికెట్స్ దొరకవు. హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియో ఏంటంటే, ఒక రోజంతా వెయిట్ చేసి వసతి అనుకుంటే రాలేదు. సరేలా నిద్రపోయి పొద్దున్న ఆఫీస్కి వెళ్తే ఆ లంచ్ చేసే టైంకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. రిలీజ్ అయ్యి 1 అవర్ అయింది యూట్యూబ్లో, అప్పటికే చాలా లైక్స్ వచ్చున్నాయి. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదేమో కాదు, ఓజీ ట్రైలర్. దీనికోసం అయితే బాగానే వెయిట్ చేయించారు. వచ్చిన తర్వాత మాత్రం వేరే లెవెల్గా ఉంది. సో ఇంకా లేట్ ఎందుకు, ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఓజీ ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం అసలు వేరే లెవెల్గా ఉంది అబ్బా. ట్రైలర్ అయితే అసలు ఒక మంచి యాక్షన్ బ్లాక్స్తో, ఒక డైలాగ్తో, అండ్ సుజిత్కర్ స్క్రీన్ ప్లే మార్క్, ఆయన పెట్టే స్క్రీన్ ప్లే మార్క్ అనేది ఉంటుంది. సో అదైతే వేరే లెవెల్గా ఉంది. సో ట్రైలర్లోనే చాలా బాగా మనకి ఆల్మోస్ట్ స్టోరీ చెప్పినట్టు కొన్ని క్లూస్ వదిలి ఇది ఎక్స్పెక్ట్ చేసుకొని రాండి అని చూపించినట్టు ఉంది. నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. నేనైతే ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది. టీజర్స్తో, గ్లిమ్స్తో, పోస్టర్స్తో ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్గా ఉంది. బేసిక్లీ పవన్ కళ్యాణ్ గారి అరియరి వీరమల్లు మూవీ రిలీజ్కి ముందు ఇంకా ఓజీ అప్డేట్, ఓజీ రిలీజ్ చేయని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు ఇంకో దీనికి ఎక్స్పెక్టేషన్ చాలా ఉందబ్బా, మామూలుగా ఎక్స్పెక్టేషన్ లేదు. ఐప్తోనే చాలా మంది పోయేలా ఉంటారు. సో వీళ్ళు ఇచ్చిన ఐప్ అంత ఉంది, దానికి ద్వారా ఎక్స్పెక్టేషన్ అనేది మనం చాలా బాగా పెంచేసుకున్నాం. సో అంత ఉంది. సో ఈరోజు ట్రైలర్ రిలీజ్ అవగానే మామూలు లేదబ్బా, చెప్తాను. గూస్ బంప్స్ ట్రైలరు చాలా బాగుంది. దే కాల్ హిమ్ ఓజీ. సో ట్రైలర్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ ట్రైలర్లో మాట్లాడుకోవాల్సింది కొన్ని షార్ట్స్ ఉన్నాయి, ఎక్స్పెషలీ ఇమ్రాన్ హాష్మి గారిది. సో ఆయన లుక్ చాలా బాగుంది, ఆయన షార్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ 2 పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే వేరే లెవెల్ ఉండే. నేను ఎప్పుడు ఏ పాత సినిమాలో కూడా చూడలేదు ఆయన లుక్స్. ఈ సినిమాలో లుక్స్ అయితే వేరే లెవెల్. నిజంగా ఆయనే చేశారా, ఒక డిప్యూటీ సీఎం ఇలా చేశాడా అనేసి, ఎందుకంటే అంత బాగుంది. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ లుక్ బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ఈ లుక్, ఈ సినిమా కూడా నచ్చితే ఇంకా నాకు ఇదే ఫేవరెట్ మూవీ అయిపోద్ది. సో ఈ సినిమాలో లుక్ అయితే నాకు పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు ఇంకా ఈ సినిమాలో లుక్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ నేను ఈ లుక్ అట్రాక్ట్ అయిపోయాను. ఈ లుక్ నిజంగా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగా సూట్ అయింది. ఏ హీరోకి సూట్ అవ్వదు, అంత బాగా సూట్ అయింది. ఆ టక్కు, ఆ ప్యాంట్ వేసుకొని, కత్తి పెట్టుకొని నడుచుకొని వస్తుంటే అసలు వేరే లెవెల్. థియేటర్లో చెప్తున్నాను, బ్లాస్ట్ అయిపోద్ది ఈ సీన్కి. ఆయన ఎంట్రీ సీన్ బ్లాస్ట్ అయిపోద్ది గ్యారంటీ. సూపర్గా ఉంది. అండ్ ఎస్పెషలీ కొన్ని యాక్షన్ పార్ట్స్ చూస్తుంటే చాలా బాగా పెట్టినట్టు సుజిత్ గారు. సో ఆల్రెడీ మనం సాహో చూసినాం. సాహో మూవీలో యాక్షన్స్ బాగుంటాయి అప్ప. అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్, దాంట్లో క్లైమాక్స్ అయితే అది మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. సుజిత్ గారు స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. అండ్ రన్ రాజా 2 మూవీ చూసుకున్నా కూడా, సాహో చూసుకున్నా కూడా 2 మూవీలతో స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. సాహో మూవీ ఎందుకు ఫ్లాప్ చేస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా ఇష్టము. ఆ స్క్రీన్ ప్లే, స్టోరీ అన్న యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇలా సుజిత్ గారు సాహో సరిగా అలేదని తిట్టారని వెయిట్ చేస్తున్నారు ఒక మంచి మూవీ తీద్దామని. కరెక్ట్గా ఆయనకి ఎప్పుడు ఇంకా ఆయన అభిమానించి ఒక హీరోని, సో ఈరోజు ఆ హీరోతో సినిమా తీశారు. సో ఇంకా మనం ఎక్స్పెక్టేషన్ మామూలుగా ఉండకూడదు అయితే. సో నేనైతే 25th కోసం వెయిటింగ్. సో బ్లాస్ట్ అయిపోతుంది థియేటర్లో. ఇంకా మెయిన్లీ స్టోరీ విషయానికి వస్తే, ముంబైలో చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్యాంగ్ స్టార్స్ మొదలైంది. గ్యాంగ్ స్టార్స్ వస్తున్నారు అనమాట. సో మళ్ళీ ఇతను ఆపాలంటే ఒకరు రావాలి. సో ఆ ఒక్కరు ప్రియా గారు ఉంటారు కదా, సో యాక్టర్స్ పేరు మా సినిమాలో ఏం పేరో తెలియదు. సో ఆమె పవన్ కళ్యాణ్ వచ్చేలా చేస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇంకా ఇతను రాగానే అందరు గ్యాంగ్స్టర్స్ భయం, ఎందుకంటే ఒకప్పుడు ఇతను పాస్ట్ ఏదో ఉంటుంది. సో ఇది అనుకుంటున్న స్టోరీ మన ట్రైలర్ చూపించినప్పుడు ఇదే ఉంది. సో ఓజీ వస్తున్నారంటే అందరికి భయపడతారు. ఒక డైలాగ్ ఉంటుంది, సో ముంబై వస్తున్నా అనేసి. సో సినిమాలు అయితే సుజిత్ గారు బాగా పెట్టినట్టుండ్రు. నేనైతే వెయిటింగ్. అండ్ ఇంకొక షార్ట్స్ ఉంటాయి కొన్ని కార్ షాట్. సో ఆయన కార్ షాట్లు అయితే బాగా పెడతారు. సో సాహోలో కూడా ఆ కార్ సీన్ చాలా బాగుంటుంది. సో ఈ సినిమా కూడా ఒక మంచి కార్ షాట్ ఉంది. దాని తర్వాత ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఫైటింగ్ అదైనా చాలా బాగుంది. సో ఓవరాల్ ట్రైలర్ చాలా బాగుందబ్బా. అండ్ ఎస్పెషల్లీ నాకు లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఓజస్ గంభీరా రారా నా కొడకల అంటారు చూడు, అది బ్లాస్ట్ అబ్బా చెప్తాను. అది థియేటర్లో అయితే బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ అయిపోద్ది గ్యారంటీగా. ఈ డైలాగ్కి ఇదేమో క్లైమాక్స్లో ఉండదు, ఇలా ఇంటర్వ్యూలో ఉంటుందో తెలియదు, కానీ ఆ సీన్కి అయితే బ్లాస్ట్ అయిపోతుంది థియేటర్లో. ట్రైలర్ అయితే చాలా బాగా ఎక్స్పెక్టేషన్ పెంచింది. ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇంకా పెంచేసింది. సో నేనైతే 25th కోసం వెయిటింగ్. ఓజీ ట్రైలర్ అయితే సూపర్గా ఉంది, వేరే లెవెల్గా ఉంది. ఓజీ ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేశారు, చాలా బాగుంది. అండ్ తమన్ గారి బీజియం అయితే చాలా బాగా కొట్టారు. సో థియేటర్లో డిస్పాయింట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో బీజియం అయితే ట్రైలర్లో అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది.
సో ఇంక థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలి. థియేటర్లో కానీ బ్లాస్ట్ అవుతే ఇంక సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. సో 25th 26 గుర్తుపెట్టుకోండి, 25th 26 ఈ 2 రోజులు సినిమా టాక్ ఎలా ఉన్నా టికెట్స్ దొరకవు, అది మాత్రం గ్యారంటీ. ఈ 2 రోజులు ఒకవేళ ప్రీమియర్స్ వదిలితే 24 ఈవినింగ్ ఇంకా 25, 26 టికెట్సే దొరకవప్ప చెప్తున్నాను. ఫ్యాన్స్కి పండగ, సో టికెట్స్ దొరకవు. ఒకవేళ 2 days 25, 26 స్టాక్ బాగుండి ఫ్యాన్స్కి కూడా నచ్చి 27, 28 అంటారా, ఇంకా ఆపునింగ్ ఎవరు ఆపలేరు. గ్యారంటీ 50 days కొట్టింది ఈ మూవీ. అయితే ఈ మూవీకి ఎప్పుడు ఇంకా వెయిటింగ్. నాకైతే ట్రైలర్ చూడగానే ఇంకా ఎప్పుడెప్పుడు 25th వస్తుందా సినిమా పోదామని వెయిట్ చేస్తున్నాను. నాకు ఈ లుక్ ఫేవరెట్ ఉండిపోద్ది మైండ్లో ఎప్పటికీ. సినిమాలో అయితే బ్లడ్ పార్ట్ చూస్తున్నట్టున్నాం మనం పక్క. ఏ సర్టిఫికేట్ వచ్చేసింది. సో ఇంకా థియేటర్లో బ్లడ్ పార్ట్ నాకు తెలిసి. సినిమా ఎలా ఉంటుందో నేను వెయిట్ చేస్తాను. సుజిత్ గారు ఈసారి గ్యారంటీ ఇటు కొడతారా కొట్టరా. నేను సుజిత్ గారి కోసం వెళ్తున్నాను. ఆయన స్క్రీన్ ప్లే అంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్ ఇంకో క్లాత్ ట్విస్ట్ ఉంటుంది. సో వెయిటింగ్. అండ్ ప్రియాంక మోహన్ గారు కూడా ఒక సీనే పెట్టారు. అండ్ ఇంకోటి కూడా పెట్టారు, ఈ టాటూకి అర్థమేమనేసి. సో దానికి కూడా ఏదైనా ఒక మంచి సీనే పెట్టుంటారు. సో వెయిటింగ్. జై జనసేన, జై పవర్ స్టార్. ట్రైలర్ అయితే సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. వెయిటింగ్ ఫర్ OG 25th. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.